జమీందారు కొడుకు అమ్మాయి వాళ్ల ఇంటికి వెళ్లుతాడు. అక్కడ ఉన్న వసంత, అమ్మానాన్న మరియు వాళ్ల అన్నయ్య జమీందారు కొడుకుని చూసి ఆశ్చర్యపోతారు. గట్టిగా అరుస్తూ వసంతాను పిలుస్తాడు. కాని అక్కడ తను ఉండదు. అదంతా చూస్తున్న వసంత ఫ్యామిలీకి ఏమర్థం కాదు. జమీందారు కొడుకు కోపంగా తిరిగి వెళ్ళిపోతాడు. అక్కడ ఉన్న వాళ్ల నాన్నవైపు చూస్తూ ఇలా అంటాడు, "ఆ అమ్మాయి అక్కడ లేదు" అని చెబుతాడు జమీందారుకి. జమీందారు సాయి వైపు చూస్తూ ఇలా అంటాడు, "సరే సాయి, నువ్వు వెళ్ళు మీ ఇంటికి, తరువాత కబురు పెడతాను, అప్పుడురా" అని అనడంతోనే అక్కడి నుండి వెళ్ళిపోతాడు సాయి. జమీందారు తన కొడుకు వైపు చూస్తూ ఇలా అంటాడు, "ఒక్క పని కూడా సాతకాదు, ఎందుకు పుట్టావురా నువ్వు? గా సాయిగాని చేతిలో దెబ్బలు తిన్నందుకు సిగ్గుగా లేదా?" అని అనుకుంటూ ఇంటి లోపలికి వెళ్ళిపోతాడు జమీందారు. సాయి ఇంటికి వస్తాడు. వసంత ఇంటి ముందు పొయ్యి మీద అన్నం వందుతుంది. వసంత వాళ్ళ నాన్న ఊరంతా తిరుగుతూ సాయి ఇంటి దగ్గరగా వస్తాడు. అక్కడ వీళ్లను చూసి ఏం చెయ్యాలో అర్థంకాక వసంత చెయ్యి పట్టుకుని తీసుకుపోతాడు. అది చూస్తున్న సాయి కూడా ఏమనకుండా అలానే చూస్తూ ఉంటాడు. ఎందుకు అంటే సాయి ఇంటికి వస్తున్నప్పుడు వసంత వాళ్ల నాన్న ఎదురవుతాడు. తనతో మాట్లాడాలని చూస్తాడు. కాని వాడు చేసే పని గుర్తువచ్చి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. అలా 3 రోజులు అవుతుంది. వసంత సాయి ఎదురుపడుతుంది. కాని సాయి ఆమెను పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. వసంత సాయి ఇంటికి వచ్చి ఇలా అడుగుతుంది, "ఏంరా, చూసి కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావ్" అని అడుగుతుంది. సాయి ఇలా అంటాడు, "అదేం లేదు, నువ్విక్కడి నుండి వెళ్ళిపో" అంటాడు. వసంత ఎడుచుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. జమీందారు ఇంట్లో ఒక సమావేశం జరుగుతుంది. అక్కడికి సాయిగాని పిలవాలని అనుకుంటారు. జమీందారు సాయికి కబురు పెడతాడు. సాయి వస్తాడు. కొంత సమయం మాట్లాడుకుంటారు. అలా ఆ విషయంలో జమీందారు కొడుకు జోక్యం చేసుకుంటాడు. సాయి మరియు జమీందారు కొడుకు వీళ్ళిద్దరి మధ్యలో మాట పెరిగి కొట్టుకునే సందర్భం వస్తుంది. ఇద్దరూ ఒకరిపై ఒకరు విరికపడతారు. అది అంతా చూస్తున్న జమీందారు తన చేతిలో ఉన్న కత్తి తీసుకో ఒక్క వెట్టుతో తల నరుకుతాడు. కొన్ని రోజులుగా వసంత సాయి గురించి వెతుకుతుంది. అలానే సాయి దోస్తుతులు కూడా వెతుకుతుంటారు. చుట్టుపక్క గ్రామాల్లో కూడా వెతుకుతారు. కాని ఎక్కడా సాయి కనిపించడు. అలా కొంతకాలం గడుస్తుంది. జమీందారు ఇంటి ముందు కలాపు చల్లుతున్న ఒక మహిళకు ఏదో దుర్వాసన వస్తుంది. వాకిలి ముందు మట్టి తవ్వి ఉంటుంది. ఆ మట్టిలో నుండి వాసన రావడం గమనిస్తుంది ఆ మహిళ. ఒక్కసారిగా తన మనసులో ఏదో గుబులు వచ్చి ఊరిలోకి వెళ్లి ఆ విషయం మొత్తం చెబుతుంది గ్రామస్తులకి. ఆ విషయం ఆ నోటా ఈ నోటా తిరుగుతూ వసంత చెవిలపడుతుంది. వసంత పరుగున గ్రామస్తులందరినీ తోలుకొని జమీందారు ఇంటికి వస్తుంది. కొంతమంది మట్టి తవ్వి ఉన్న జాడాలో తవ్వుతుంటారు. కొంత సమయం తర్వాత ఆ గుంత లోపల శవం కనిపిస్తుంది. అది ఎవరిదో కాదు, జమీందారు కొడుకుది. జమీందారు వసంత వైపు చూస్తూ మీసాలు తిప్పుతూ వస్తుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో పార్ట్ 4లో తెలుసుకుందాం. మీకు తెలిసిన ఏదైనా రియల్ స్టోరీ ఉంటే మాకు DM చెయ్యండి. థ్యాంక్స్ టు ఆల్. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.